హే ఎవ్రీవన్, యాక్చువల్గా ఈరోజు మనము ఇండియన్ పాస్పోర్ట్ యూఎస్లో ఉన్నప్పటి నుంచి ఒకవేళ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయితే ఎట్లా రెన్యూ చేసుకోవాలనేది క్విక్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఎంటైర్ ప్రాసెస్ని వాక్ త్రూ చేస్తే అరౌండ్ 30 minutes పడుతుంది. కాకపోతే జస్ట్ ఒక గైడ్ లాగా క్విక్గా చెప్తే సో ఈజీ అవుతుంది మీకు ప్రాసెస్. హోప్ దిస్ హెల్ప్స్. మనకి పాస్పోర్ట్ ఇక్కడ నుంచి రెన్యూ చేయాలంటే 2 steps. ఒకటి, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఆల్ డీటెయిల్స్ మన పాస్పోర్ట్ దగ్గర పెట్టుకొని క్రెడిట్ కార్డ్ దగ్గర పెట్టుకుంటే విదిన్ 20 to 30 minutesలో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో గవర్నమెంట్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫిల్ చేయాలి. అండ్ ఈ విఎఫ్ఎస్ గ్లోబల్ త్రూ మనం పాస్పోర్ట్ పంపిస్తాము, పాస్పోర్ట్ తెచ్చుకుంటాము. ఈ విఎఫ్ఎస్ గ్లోబల్ అనేది థర్డ్ పార్టీ. సో దీంట్లో మనము అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దీంట్లోనే మనకి ఇన్ఫర్మేషన్ చాలా ప్రొవైడ్ చేస్తాడు వాడు, అసలు ఏంది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అని. ఈ లింక్స్లోకి వెళ్ళిపోతే విఎఫ్ఎస్ గ్లోబల్లోకి డైరెక్ట్ దీనిలోకి తీసుకెళ్తుంది. హోమ్ పేజ్. ఇక్కడ పాస్పోర్ట్ సర్వీసెస్ క్లిక్ చేస్తే మనకి పాస్పోర్ట్ బై మెయిల్ అండ్ పోస్ట్. ఇక్కడ ఏం చెప్తుంది, ఫస్ట్ స్టెప్లో గవర్నమెంట్ అప్లికేషన్ నువ్వే ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ నీ తరపు నుంచి వేరే వాళ్ళు ఫిల్ చేయాలంటే దానికి సర్వీసెస్ ఉంటాయి, అది ఇక్కడ క్లిక్ చేయాలి. ఒకసారి అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మనకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చెక్ లిస్ట్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఆ చెక్ లిస్ట్ చూపిస్తుంది అసలు ఏ ఏ ఏ టైప్ ఆఫ్ పాస్పోర్ట్ అని. తత్కాల, రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ తత్కాల, నార్మల్ ప్రాసెస్. తత్కాల్లో అయితే $150 అడిషనల్. రీఇష్యూ ఆఫ్ జస్ట్ నార్మల్ ప్రొసీజర్లో అయితే $90 అయిపోతుంది. ఇది 90 + 150. సో దీంట్లో చూపిస్తుంది అసలు ఓవర్వ్యూ అయింది, పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ ఎక్వైర్ అయింది, ఏ ఏ ప్రాసెసింగ్ టైమింగ్స్ ఉంటాయని చూపిస్తుంది. అండ్ దెన్ అవన్నీ చెక్ లిస్ట్ రెడీ చేసిన తర్వాత స్టెప్ 3, వాడికి డబ్బులు పే చేయాలి విఎఫ్ఎస్ కొరియర్తో. అది ఎంతెంత పే చేయాలి, ఇందాక చెప్పినట్టే 150 అయితే తత్కాలు, నార్మల్ ప్రాసెస్ యాక్చువల్ ఫీ వచ్చేసి $75, వాడి ఫీ వచ్చేసి $15. అదంతా ఇన్ఫర్మేషన్ వాడు ఇస్తాడు. సో నేను చెప్పినట్టు ఫస్ట్ అప్లికేషన్ మన గవర్నమెంట్ వెబ్సైట్లో ఫిల్ చేసుకోవాలి కాబట్టి దీన్ని క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్లోకి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ ఏం చూపిస్తుంది అంటే ఇట్లా చూపిస్తుంది. ఫస్ట్ ఇట్లా వెబ్సైట్ చూపిస్తుంది. నేను క్విక్గా దానిలోకి పోతా. ఇది క్లిక్ చేస్తాం కదా గవర్నమెంట్, క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్లోకి తీసుకుపోతుంది. మనం అమెరికాలో ఉండి అప్లై చేస్తున్నాం కాబట్టి అమెరికాలో నార్త్ అమెరికా సెలెక్ట్ చేసుకుంటే యూఎస్ఏ చూపిస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొత్తగా రిజిస్టర్ అవుతున్నాం కాబట్టి ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మనకు ఆప్షన్స్ చూపిస్తుంది. ఎంబసీ ఆర్ కౌన్సిలేట్. ఇక్కడ యూఎస్ కౌన్సిలేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కౌన్సిలేట్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఏ స్టేట్లో అయితే ఉంటున్నారో ఆ స్టేట్ కి రిలేటెడ్ ఏ కౌన్సిలేట్ వస్తుంది అనేది ఉంటుంది. అది కూడా విఎఫ్ఎస్లోనే ఉంటుంది. బట్ హ్యాండీగా ఉండడానికి నేను స్క్రీన్ షాట్ తీసిన. అదేంటిది ఇక్కడ ఉంటుంది, నేను జూమ్ ఇన్ చేస్తా. సో ఇక్కడ వాషింగ్టన్ ఉంది, న్యూయార్క్ ఉంది, అట్లాంటా ఉంది, షికాగో, ఇవన్నీ ఉన్నాయి. నేను ఉండేది క్యాన్సస్లో ఉన్న వాళ్ళకి హ్యూస్టన్ వస్తుంది కాబట్టి మనకి ఈ లిస్ట్ బేస్డ్ మీద ఆ రెస్పెక్టివ్ కౌన్సిలేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఉండేది హ్యూస్టన్ సెలెక్ట్ చేసుకుంటుండా. సో హ్యూస్టన్ అనేది యుఎస్ఏ అని ఉంటుంది. యుఎస్ఏ హ్యూస్టన్. సో మీ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ మీద తీసుకోండి. ఈ పాస్పోర్ట్ దగ్గర పెట్టుకొని ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి ఇది కేస్ సెన్సిటివ్ ఉంటుంది, క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటలే పెట్టాలి. అది పెట్టుకోండి. రిజిస్టర్ కొట్టగానే ఈమెయిల్ వస్తుంది. ఈమెయిల్లో మనకి క్రియేట్ అయిపోయింది అకౌంట్ అని వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ మనము ఇక్కడికి వచ్చి యూజర్ లాగిన్లోకి పోయి లాగిన్ ఐడి ఇదంతా ఎంటర్ చేసి పెట్టుకుంటే మనకి ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ కాగానే అప్లై ఆర్డినరీ పాస్పోర్ట్ అని కొట్టాలి. అప్పుడు ఇన్ని స్టెప్స్ కనిపిస్తాయి. పాస్పోర్ట్ టైప్ ఏంది, అప్లికెంట్ డీటెయిల్స్ ఏంది, ఫ్యామిలీ డీటెయిల్స్, నీ అప్లికెంట్ అడ్రస్ డీటెయిల్స్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషను, ప్రీవియస్ పాస్పోర్ట్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, పాస్పోర్ట్ రివ్యూ అండ్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి. దీనిలో ఫస్ట్ టైప్ ఏంది, అప్లయింగ్ ఫర్, మనం ఆబ్వియస్గా రీఇష్యూ ఆఫ్ ద పాస్పోర్ట్కే పెడుతున్నాం. ఎందుకు, వ్యాలిడిటీ 3 years. 3 years కంటే ఎక్కువ ఉంటే అప్లై చేయడానికి రాదు. 3 years ఎక్స్పైర్ అవుతున్నా లేకపోతే ఎక్స్పైర్డ్కి దగ్గరలో ఉన్నా అప్లై చేయాలి దానికి. అండ్ ఇది కొన్నిసార్లు చాలామంది యూజ్ చేస్తారు ఎగ్జిస్టింగ్ పర్సనల్ పర్టికులర్స్ చేంజ్కి. మేబీ పెళ్ళి అయిన తర్వాత డీటెయిల్స్, ఐ రియలీ డోంట్ నో వెన్ ఇట్ ఈస్ యూస్డ్. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది వ్యాలిడిటీ ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి, లేకపోతే డ్యామేజ్ పాస్పోర్ట్ ఉంటే కొత్తది, లాస్ట్ పాస్పోర్ట్ ఉంటే దానికి మోర్ దెన్ 3 years అగో ఎక్స్పైర్ అయిపోయింది అని. సో మనం నార్మల్ ప్రాసెస్ ఇందాక చెప్పినట్టు నార్మల్ అయితే
$70 to $90 అవుతుంది. తత్కాల్ కావాలి, తొందర కావాలి, ఎక్స్పైర్ అయిపోతుంది అంటే $150 ఎక్స్ట్రా కడితే వచ్చేస్తుంది. 36 పేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. 60 పేజెస్ సమ్ గవర్నమెంట్ అఫీషియల్ బిజినెస్ ఇక్కడ చేయడానికి వచ్చిన వాళ్ళకి డిప్లొమాట్ పాస్పోర్ట్ అంటారు, వాళ్ళకి జంబో బుక్లెట్. మనం 36 పేజెస్ నెక్స్ట్ కొట్టేస్తాము. నార్మల్ ప్రాసెస్ నెక్స్ట్ కొట్టంగానే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినాం. దీనిలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది మనం ఎంటర్ చేయాలి. అంత పాస్పోర్ట్ ఇన్ఫర్మేషనే మోస్ట్ ఆఫ్ ద టైము. అప్లికేషన్ క్లిక్ చేయగానే ఏది వస్తుంది అనేది ఉంటుంది. దెన్ ఇదంతా సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇందాకనే, ఇట్లా వస్తుంది. ఇక్కడ నేమ్ అంతా ఇంక్లూడ్ చేయాలి, పాస్పోర్ట్ దగ్గర పెట్టుకొని మీకు మీ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి. దెన్ ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అడ్రస్ ఇన్ ఇండియా, ఇక్కడ ఈజ్ యువర్ పాస్పోర్ట్ ప్రింటబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అంటే ఆల్వేస్ నో, మనకు ఇండియన్ అడ్రస్సే కావాలి. కొన్నిసార్లు నా ఫ్రెండ్స్ ఎస్ కొట్టిర్రు, ఎస్ కొట్టి యూఎస్ అడ్రస్ ప్రింట్ చేయించుకోరు. మనకి ఇండియన్ అడ్రస్ ఒక్కటన్నా ప్రూఫ్ ఉండాలి కాబట్టి పాస్పోర్ట్లో ఇండియన్ అడ్రస్సే ఉంచితే బెస్ట్. అండ్ ఇది రెన్యువల్ కాబట్టి అక్కడ ఇన్స్పెక్షన్ అంటున్నా, ఏమవుతుంది, ఎంక్వైరీ అవుతుంది కదా, పోలీస్ వాడు వచ్చి మనకు చెక్ చేస్తాడు. సో అంత బెస్ట్ ఉండాలంటే యాజ్ ఇట్ ఈజ్ ఓల్డ్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో అదే పెట్టండి. నేను తత్కాల్లో చేసిన, నాకు పోలీస్ వెరిఫికేషన్ ఏం కాలేదు, డైరెక్ట్ వచ్చేసింది. రెగ్యులర్ నార్మల్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి పోలీస్ వెరిఫికేషన్ అయిందంట. సో అది చూసుకోండి, నేను ఉన్నట్టు పెట్టమని నీకే సజెస్ట్ చేస్తా. దెన్ పాస్పోర్ట్ ప్రింటబుల్ అడ్రస్ ఎస్ అని పెడితే ఇక్కడ అడ్రస్ ఏదైతే కావాలో అది ఉంటుంది. దెన్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చుకోవాలి, ఇక్కడ ఫ్రెండ్స్ దన్నా లేకపోతే ఎవరిదన్నా. అదర్ డీటెయిల్స్లోకి వెళ్తాము, ఇక్కడ అన్నీ మోస్ట్లీ నోనే ఉంటాయి. ఒకవేళ మీకు అప్లికబుల్ ఏమన్నా ఉంటే ఇక్కడ ఏమన్నా క్రిమినల్ అయినా లేకపోతే సంథింగ్ బేస్డ్ ఆన్ దట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎడిషనల్గా ఏమన్నా ఉంటే అవన్నీ ఎంటర్ చేయాలి. దెన్ వచ్చేసినాం పాస్పోర్ట్ రివ్యూకి. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఎంటర్ చేసినామో అదంతా ఎంటర్ అయిపోయి అప్లికేషన్లోకి వచ్చేస్తుంది. అప్లికేషన్ మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని నెక్స్ట్ కొట్టేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అన్ని డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని ఇక్కడ కిందకు వచ్చి ఐ అగ్రీ కొట్టి ఏ ప్లేస్ నుంచి నువ్వు అప్లై చేస్తున్నావో ఆ ప్లేస్ డీటెయిల్స్ కొట్టి డేట్ కొట్టేసి సబ్మిట్ కొడతాం. సబ్మిట్ కొట్టగానే ఇక్కడ అయిపోతుంది. అయిపోగానే మనము ఇక్కడ ఫస్ట్ లాగిన్ అయినాం కదా, బ్యాక్ పోతాం. ఇక్కడ మనకి అది పుల్ అవుతుంది డేటా, అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో, థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ ఇట్, దిస్ ఈజ్ యువర్ ఏఆర్ నంబర్ అని ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ ఏఆర్ నంబర్ అంటాడు. ఏఆర్ నంబర్ మనకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా పుల్ అయిపోతుంది. సో ఇది అనేది ఏఆర్ నంబర్. ఈ ఏఆర్ నంబర్ మనకు కావాలి, ఎందుకంటే విఎఫ్ఎస్ గ్లోబల్లో మనం ఇప్పుడు చేసుకోవాలి కాబట్టి ఏఆర్ నంబర్ ఈజ్ మ్యాండేటరీ. విఎఫ్ఎస్ గ్లోబల్లోకి పోగానే మనకి న్యూ రిజిస్ట్రేషన్ ఇది ఉంటుంది. అంటే వెయిట్, ఇది అవసరం లేదు ఇప్పుడు, ఇది అవసరం లేదు, ఇది లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇది కూడా అవసరం లేదు మనకి, ఇది కూడా అవసరం లేదు. విఎఫ్ఎస్ గ్లోబల్ ఈ లింకు ఓపెన్ అవుతుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే దీంట్లోనే ఉంటుంది. బట్ ఇది కొడితే row4.vfsglobal.com కొట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ పాస్పోర్ట్ అనేది ఉంటుంది కదా, ఇది పాస్పోర్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కొన్నిసార్లు ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు మనం వెయిట్ చేయాలి, ఎంత మినిట్స్ ఉంటుందో అంత, మోస్ట్లీ తొందరనే వచ్చేస్తుంది. అక్కడ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేసిన తర్వాత ఇట్లా అది ఎంటర్ చేసిన తర్వాత మనకి దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్డ్ మీద రిజిస్టర్ కొడితే ఒక్క నిమిషం, ఇది దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా పెట్టి ఐ కన్ఫర్మ్ ఇదంతా కొట్టేసి ఇది కొట్టేసి సబ్మిట్ కొడితే మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. ఇట్లా ఈమెయిల్ వస్తుంది, డియర్ అప్లికెంట్ యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్, ప్లీజ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ అని. ఇది కొట్టేయగానే యాక్టివేట్ చేసుకొని మనం సైన్ ఇన్ కొట్టాలి. సైన్ ఇన్ కొట్టిన వెంటనే సైన్ ఇన్ బ్యాక్ టు లాగిన్ కదా, లాగిన్ కొట్టగానే మనకి లాగిన్ కొట్టగానే ఇక్కడ ఎంటీ చూపిస్తుంది. అప్పుడు మనం క్రియేట్ న్యూ అప్లికేషన్ కొట్టాలి. క్రియేట్ న్యూ అప్లికేషన్ కొట్టగానే ఇది రెండు గ్రేడ్ అవుటే ఉంటుంది. సో ఓకే, ఇది మళ్ళీ అడుగుతుంది. కేస్ సెన్సిటివ్ ఎస్డి
HTT కంటిన్యూ. ఓకే, ఇది పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అంటుంది. వన్స్ ఓకే, క్యాపిటల్ లాక్ ఆన్ చేసిన కదా. ఇప్పుడు కాదు, USQG ఇప్పుడు అసలు లాగిన్ అవుతుంది. క్యాప్స్ లాక్ ఆన్ ఉండే. సో ఈ లాగిన్ కాగానే ఇట్లా ఎంటీ చూపిస్తుంది. ఎంటీ చూపించినప్పుడు న్యూ అప్లికేషన్ అని క్లిక్ చేయాలి. న్యూ అప్లికేషన్ అని క్లిక్ చేయగానే మనకి ఈ విజిటింగ్ కంట్రీ, రిజైడింగ్ కంట్రీ ఇదంతా గ్రేడ్ అవుట్ అవుతుంది. ఏ సెంటర్ ఇందాక చూపించినట్టు సెంటర్ హ్యూస్టన్ కదా, అది హ్యూస్టన్ సెలెక్ట్ చేసుకొని ఏ కేటగిరీలో అప్లై చేస్తున్నాము అంటే ఆబ్వియస్గా ఇష్యూ ఆఫ్ న్యూ పాస్పోర్ట్. దెన్ అప్లికేషన్ కేటగిరీలో ఇది ఆల్వేస్ సెకండ్ వన్, 10 years వ్యాలిడిటీ ఇది. దెన్ పోస్టల్ ఆన్లైన్ పేమెంట్ కంటిన్యూ కొట్టంగానే టైం తీసుకుంటుంది. యాడ్ ఏ కస్టమర్ కొట్టాలి. ఇది ఓపెన్ కాగానే యాడ్ ఏ కస్టమర్ కొట్టేస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఒకటి ఎంటర్ చేయమని వస్తుంది. ఇదంతా ఇందాక చెప్పిన కదా, ఏఆర్ నెంబర్ కావాలి, గవర్నమెంట్ వెరిఫికేషన్ నెంబర్ అని. అది క్లోజ్ చేసిందేమో నేను, బట్ యా కాపీ చేసుకోలేనా? ఇఫ్ సో లెట్స్ సీ. యా కాపీ అయింది. ఓకే, గుడ్. సో ఆ కాపీ చేసుకున్న నంబరు పెట్టేసుకుంటే ఇక్కడ ఏ బుక్లెట్ కావాలి, ఆర్డినరీ బుక్లెట్, పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసేసి సబ్మిట్ కొట్టాలి. సర్వీస్ ఆబ్వియస్గా నార్మల్ ఆర్ తత్కాల్ ఉంటే తత్కాల్. జెండర్ సెలెక్ట్ చేసుకోండి. అపియర్స్ ఇన్ ద పాస్పోర్ట్, సెలెక్ట్ స్టేట్, క్యాన్సర్స్లో ఉన్న క్యాన్సర్స్, ఏ నంబర్ ఉంటే ఆ నంబర్. దాని తర్వాత సబ్మిట్ కొట్టేయాలి. సబ్మిట్ కొట్టగానే మనకి సబ్మిట్ అయిపోయి పేజ్ పేమెంట్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ డబ్బులు కట్టేసినామంటే మనకి ఆటోమేటిక్గా ఒక స్క్రీన్ చూపిస్తుంది ఎంత ఛార్జెస్ పడతాయి ఏంటిది అని. అది కట్టేసిన తర్వాత మనకి ఈమెయిల్ కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది. ఐ మీన్ ఈమెయిల్కి లెటర్ వచ్చేస్తాయి, కొరియర్ లేబుల్స్. ఇక్కడ నుంచి కూడా మనం కొరియర్ లేబుల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికోసము ఏదైతే మనం ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆ నంబర్ ఏదైతే ఉంటుందో అది ఆ గవర్నమెంట్ రిఫరెన్స్ నెంబరు ప్లస్ మీ పాస్పోర్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది సెర్చ్ చేసేస్తే లేబుల్స్ వచ్చేస్తాయి. అంతే, అంతకుమించి మనం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అది నేను ఈజీగా ఉండడానికి దీనిలో పెట్టిన గవర్నమెంట్ అప్లికేషన్ ఫామ్. అది అప్లికేషన్ అయిపోగానే ప్రింట్అవుట్ తీయాలి. పాస్పోర్ట్ పాస్ ఫొటోస్ 2x2 కావాలి, 2x2. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఏమేం కావాలని, ఒరిజినల్ కావాలి. అప్లికేషన్ ఒరిజినల్ అంటే దానిలో నుంచి ప్రింట్అవుట్ తీసుకొని కింద ఫస్ట్ పేజ్లోనేమో ఫోటో స్టిక్ చేయాలి, లాస్ట్ పేజ్ 4th పేజ్లో ప్లేస్ రాయాలి, సిగ్నేచర్ పెట్టాలి. అది దెన్ ఫొటోస్, 2 ఫొటోస్. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ వాల్మార్ట్, సీమియస్, ఏదో ఒకటి. దెన్ ఓల్డ్ పాస్పోర్ట్, ఇప్పుడు మనది ఓల్డ్ పాస్పోర్టే కదా, వేరే ఇంకేమైనా పాస్పోర్ట్స్ ఉంటాయి మీకు, అవి ఫస్ట్ అండ్ లాస్ట్ పేజెస్. ఒరిజినల్ పాస్పోర్ట్ దాని లోపల పెట్టాలి కొరియర్ చేసేటప్పుడు, అండ్ జిరాక్స్ కూడా. ఇవన్నీ సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి ఈ కాపీస్ అన్నీ. దెన్ ఇక్కడ ఈ ఎల్లో ఏవైతే హైలైట్ చేసినో అవన్నీ నోటరైజ్డ్ కాపీస్ కావాలి. నోటరైజ్డ్ మనకి యూపీఎస్లో వేస్తారు, $5 $10 ఒక డాక్యుమెంట్కి, అవన్నీ వేస్తారు. దేనిలో మీ సిగ్నేచర్ ఆ డాక్యుమెంట్స్ మనకి కొరియర్ లేబుల్స్తో పాటు ఒక డాక్యుమెంట్ లాంటిది వస్తుంది. ఏది ఇది ఫ్రెష్ పాస్పోర్ట్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి డైరెక్ట్ హైపర్ లింక్ చేస్తే వచ్చేస్తుంది. మ్యాండేటరీ అని ఉంది కదా, ఇది ఫాలో కాకుండా నేను ఏదైతే ఫాలో అయిపోతే సరిపోతుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి పాజ్ చేసి. మన కాపీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నోటరైజ్డ్ ఇవి చేయించేసుకుంటే సరిపోతుంది. అంతే, దట్స్ ఇట్. హోప్ దిస్ హెల్ప్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, విల్ ట్రై టు హెల్ప్ అవుట్.
ఇవి ఏవైతే ఉన్నాయో అవి పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. డీటెయిల్డ్గా చెప్పలేదు, జస్ట్ గైడ్ చేసా. సో డీటెయిల్ చెప్పాలంటే 30 minutes ఆర్ 40 minutes టైం తీసుకుంటుంది. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ. బాయ్.